ప్రతి రంగుది ప్రత్యేకమైన అందం, ప్రతి ఇంటిది ప్రతి నిర్మాణాన్ని ఎంతో అందంగా రంగుల హరివిల్లులా మార్చి ఎందరో కస్టమర్ల మనసులో చెరగని ముద్ర సంపాదించుకున్న ఘనత టెక్నో పెయింట్స్ ది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. రిటైల్ రంగంలో టెక్నో పెయింట్స్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. రిటైల్ మార్కెట్ లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఎంతో మంది ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. మెట్రో సిటీస్ తో పాటు టైర్ 2 సిటీస్ లోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలు అందిస్తోంది టెక్నో పెయింట్స్. దేశమంతటా విస్తృత స్థాయిలో ఫ్రాంచైజీలు కలిగి ఉన్న సంస్థ టెక్నో పెయింట్స్. హాయ్ సార్. సార్, ఇప్పుడు మీరు మార్కెట్లో ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు సార్? సర్వీసెస్లో చూస్తే మీకు ఇండియాలో పెయింట్స్ కంపెనీలు అన్నీ కూడా జనరల్గా ఏంటంటే పెయింట్ ప్రొడక్ట్ని జస్ట్ మార్కెటింగ్ చేసుకుంటారు. ప్రొడక్ట్ సెల్లింగ్ కంపెనీసే ఉన్నాయి. ఇండియాలో మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పెయింట్ ఒక ప్రొడక్ట్గా మనం అమ్మటం కంటే కూడా అప్లికేషన్ కూడా మేము ఒక ప్రొడక్ట్గా చూసుకొని మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాము. ఇండియాలో ఒకే ఒక కంపెనీ, ఒక్క టెక్నో పెయింట్స్ మాత్రమే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ చేస్తున్న కంపెనీ. టైమ్లీ ఇప్పటి వరకు మేము ఒక 1000+ ప్రాజెక్ట్స్ డెలివరీ చేయగలిగాం పాన్ ఇండియాలో. నెక్స్ట్ 5 yearsలో అన్ని మెట్రో సిటీస్లో మా సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనేది మా ఆలోచన అనమాట. సార్, మార్కెట్లో ఇప్పటి వరకు టెక్నో పెయింట్స్ 1000+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ చేసింది. దీనికి కస్టమర్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈ 23 years ఆఫ్ జర్నీలో 1000+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు కూడా నేను కంప్లీట్ చేశాను. ఐమాక్స్, ఐఎస్బి, సైబర్ గేట్వే, చాలా బిగ్ ప్రాజెక్ట్స్. మా కోర్ స్ట్రెంత్ వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రతి ప్రాజెక్ట్ని కూడా టైమ్లీ డెలివరీ చేయగలిగితే మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ఫుల్ హ్యాపీ. జనరల్గా చెప్పాలంటే ప్రతి బిల్డింగ్లో డిఫరెంట్ వెండర్స్ పనిచేస్తుంటారు, డిఫరెంట్ కాంట్రాక్టర్స్ పనిచేస్తుంటారు. మేజర్ ఇష్యూ వచ్చేసరికి పెయింట్ అప్లికేషన్. ఎందుకంటే ఇంటర్నల్ ఫినిష్ అనేది ఒక 6 to 7 అప్లికేషన్స్ జరుగుతుంటాయి. ఆ అప్లికేషన్స్కి అంతా కూడా మిగతా వెండర్స్ కాంట్రాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాలి. అది చాలా బిగ్గెస్ట్ టాస్క్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది చేయగలుగుతామా, ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతాం, 2 ప్రాజెక్ట్స్ చేయగలుగుతాం ఓనర్షిప్ తీసుకొని, మిగతా అన్ని ప్రాజెక్టులు ఎలా చేయగలుగుతాం అనేది నాకు కూడా ఒక భయం ఉండేది. దానికి నేను మా టీంని తయారు చేశాను. వాళ్ళకి నా స్కిల్, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి చెప్పి ప్రతి ప్రాజెక్ట్ని మనం ఓనర్షిప్ తీసుకొని ఎవ్రీ ప్రాజెక్ట్ని క్వాలిటీగా ఆన్ టైం డెలివరీ చేయగలిగితే మన క్లయింట్, మన బిల్డర్స్ అంతా ఫుల్ హ్యాపీ అవుతారు. ఒక్క పెయింట్ అప్లికేషన్ వల్ల ప్రతి ప్రాజెక్టు 20 to 30% ఎక్స్టెండ్ అవుతుంది. అదే ఒక మంచి పెయింటింగ్ వెండర్ కనుక దొరికితే 1.5 yearలో చేయాల్సిన ప్రాజెక్ట్ 1 yearలో చేస్తే 6 months రెవెన్యూ సైకిల్ యాడ్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మిగతా కంపెనీస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే మా కాంపిటీషన్గా ఒక కొటేషన్ ఇచ్చేసి మేము సర్వీస్ ఇస్తాం సార్ అని చెప్పి థర్డ్ పార్టీని తీసుకెళ్లి వెళ్తారు. ఇచ్చిన వెండర్ రోజుకు ఒక వెండర్ వచ్చి మారుతుంటాడు, రోజుకు ఒక అప్లికేటర్ మారుతుంటాడు. నీకు క్వాలిటీ ఎలా వస్తుంది, సర్వీస్ ఆన్ టైం డెలివరీ ఎలా అవుతుంది? మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ హ్యాపీ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్ చాలా అప్రిషియేషన్ వచ్చినాయి మాకు. ప్రతి ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ ఐఫీల్డ్ ఉంది. కోవిడ్ టైంలో 10 hours అవి వాళ్ళకి పాత వెండర్ ఉన్నాడు. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అతను సర్వీస్ ఇవ్వలేకపోయాడు. 8 hours నేను తీసుకున్నాను. 8 hours 9 monthsలో కోవిడ్ టైంలో 300 man ఫర్ డే అండ్ నైట్ పెట్టి నేను ప్రాజెక్ట్ డెలివరీ చేయగలిగాను. అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి అనమాట, ఎన్నో ప్రాజెక్టులు. అదే ఒక మంచి వెండర్, పెయింట్ వెండర్ దొరకపోతే ఆ ప్రాజెక్ట్ డిలే అయితే ఆ డెవలపర్కి, ఆ బిల్డర్కి ఒక 1 year డిలే అయితే 2,000 flats మీద 20% ఆఫ్ రెవెన్యూస్ లూజ్ అవుతాడు. దానికి అడ్రస్ చేసింది ఒక టెక్నో పెయింట్స్ మాత్రం. ప్రతి ప్రాజెక్ట్ ఈరోజు ఏపీఆర్ చూసుకుంటే ఏపీఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 yearsలో 10+ ప్రాజెక్టులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రతి ప్రాజెక్ట్ సైజు వెరీ బిగ్ సైజ్. ప్రతి ప్రాజెక్టు 1 year 1.5 yearలో విత్ పెయింట్స్ అప్లికేషన్ తో చేసి ఇచ్చాం. అది ఓన్లీ టెక్నో పెయింట్స్ యొక్క టీమ్ ఎఫర్ట్స్. అలాంటి టీమ్స్ తయారు చేసాం అనమాట ఈ కంపెనీలు. దీన్ని అందుకని అన్ని మెట్రో సిటీస్ లో మేము ఎక్స్పాండ్ చేయగలిగితే మాకు ఈ యూనిక్ మోడల్లో మా కాంపిటీటర్స్ ఎవరు ఉండరు.